చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? మన సామ్‌సంగ్ మొబైల్స్‌లో ఒక సూపర్ పవర్ ఉంది. అది మీకు తెలుసా? అది మన ప్రొడక్టివిటీని పెంచుతుంది. మన టైమ్‌ని, ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఇది మనలో చాలా మందికి ఇది తెలీదు మిత్రులారా. అదేనండి ఎడ్జ్ ప్యానెల్. సామ్‌సంగ్ మొబైల్‌లో ఇది అన్ని సామ్‌సంగ్ మొబైల్స్ అంటే ఏ సిరీస్, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్, ఎస్ సిరీస్, ఫోల్డ్ అన్నిటిల్లో ఇదుంటుంది. మీ ఫోన్ ఎడ్జ్ నుంచి ఇలా స్మాల్‌గా ఇలా అంటే చాలు వెంటనే ఒక చిన్న ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఎలా సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి చాలా సింపుల్. మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్తే, సెట్టింగ్స్‌లో డిస్‌ప్లే అని ఉంటుంది. డిస్‌ప్లేలో మీరు చూస్తే ఎడ్జ్ ప్యానెల్స్ అని ఒకటుంటుంది. ఇది బై డిఫాల్ట్ ఆఫ్‌లో ఉంటే ఆన్ చేసుకోండి. ఇందులో మనకి ప్యానెల్స్ అండ్ హ్యాండిల్ అని ఉంటుంది. హ్యాండిల్‌లోకి వెళ్తే మీకీ ఈ హ్యాండిల్ అయితే ఏ పొజిషన్‌లో ఉండాలి? లెఫ్ట్‌లో ఉండాలా? రైట్‌లో ఉండాలా? అన్నది మనకిక్కడ ఫస్ట్ ఆప్షన్ అనమాట. నేను లెఫ్ట్‌లో పెట్టుకున్నాను. అలాగే మనకి దీని యొక్క కలర్ ఈ హ్యాండిల్ ఉంది చూసారా? ఇది ఏ కలర్‌లో ఉండాలి? అండ్ మనకిక్కడ ఈ స్లైడర్ ఉంది చూసారా? ఇది మనకి ఏ పొజిషన్‌లో ఉండాలి అని మనమైతే పెట్టుకోవచ్చు. అండ్ దీని యొక్క సైజ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీని యొక్క విడ్త్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ మనకి ప్యానెల్స్ ఇవి మనకన్ని ప్యానెల్స్ అనమాట. మనం ఏంటంటే చాలా ప్యానెల్స్ ఉంటాయి. అందులో మనం 10 ప్యానెల్స్‌నే మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకోగలం. ఇందులో మీరు చూస్తే యాప్ షార్ట్‌కట్ ప్యానెల్. మీ ఫేవరెట్ యాప్స్ అన్నీ సూపర్ ఫాస్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ కాంటాక్ట్స్ ప్యానెల్. ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి ఇన్‌స్టెంట్‌గా మనం డయల్ చేయొచ్చు. అలాగే క్లిప్ బోర్డ్ ప్యానెల్. కాపీ చేసిన టెక్స్ట్ హిస్టరీ డైరెక్ట్‌గా మనకి ఇక్కడే లభిస్తుంది. అండ్ టూల్స్ ప్యానెల్. టూల్స్ ప్యానెల్ ఏంటంటే మనకి ఈ కంపాస్, రూలర్, ఫ్లాష్ లైట్ ఇలా మనకి ఇన్‌స్టెంట్‌గా మనం ఒక ట్యాప్‌లోనే మనకి అందుబాటులో ఉంటాయి. అలాగే వెదర్ ప్యానెల్. నేరుగా మనం ఎడ్జ్ ప్యానెల్ నుండి వాతావరణం కూడా చూడొచ్చు. అలాగే టాస్క్ ప్యానెల్. ఒక ట్యాప్‌తో స్క్రీన్ షాట్ చేయొచ్చు. మెసేజ్ పంపడం లాంటివి చాలా పనులైతే మనం చేయొచ్చు. ఇవి మనకి ప్యానెల్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్యానెల్ ఓపెన్ చేసి చూస్తే కాలిక్యులేటర్. ఇక్కడే మనం కాలిక్యులేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఏది కావస్తే అది. నెక్స్ట్ మనకి ఇందులో మనకి మ్యూజిక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే మనం ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. అండ్ మనం చూసారా? ఇదంతా మనకి క్లిప్ బోర్డ్ ప్యానెల్ అన్నమాట. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఈ టెక్స్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాపీ. కాపీ చేస్తే మనకి ఈ ప్యానెల్‌లో చూసారా? ఆ టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి రిమైండర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కాంటాక్ట్స్ అన్నమాట. డైరెక్ట్‌గా మనం ఇక్కడి నుంచే చేయొచ్చు. ఇవన్నీ డైరెక్ట్ కాల్ అన్నమాట. మీరు అంబులెన్స్‌కి కాల్ చేయాలనుకోండి, డైరెక్ట్‌గా మనకి కాల్ అయితే వెళ్తుంది. అండ్ ఇదేమో టూల్స్, కంపాస్. మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎటువైపు మనం చూడొచ్చు. ఎక్కడికైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఇది చాలా ఉపయోగకరం. అండ్ ఇవి మనకి ఫేవరెట్ యాప్స్ అన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గా మనం ఈ యాప్ ఓపెన్ చేస్తే యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు ఎడ్జ్ ప్యానెల్ వాడుతున్నారా? కామెంట్స్‌లో మీ ఫేవరెట్ ప్యానెల్ ఏమిటో చెప్పండి మిత్రులారా. ఇంకా వాడటం మొదలు పెట్టలేదా? అయితే వెంటనే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ట్రై చేయండి. ఒక్కసారి అలవాటు పడితే తిరిగి వెళ్ళలేరు.